నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్‌కి స్వాగతం. ఎలా ఉన్నారు? ఇవాళ అక్కినేని ఆయన నట జీవితంలో ఏ విధంగా కొన్ని సినిమాలకు నో చెప్పారు అనేటువంటి అంశాన్ని, అలాగే కొంతమంది పెద్దవాళ్ళతో ఆయనకి పేచీలు ఏర్పడినప్పుడు వాటికి ఆయన తర్వాత కాలంలో ఏ విధంగా అప్పటి సందర్భాన్ని గుర్తు చేసుకున్నారో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. బహుశా ఇది ఎందుకు చెప్పాల్సొస్తుందంటే, మిగిలిన హీరోలు ఎవ్వరు కూడా మేబీ సోను బాబు గారు 1, 2 సందర్భాల్లో ఆయన రిజెక్ట్ చేసినటువంటి సినిమాలు మనకు తెలుస్తాయి గానీ, మిగిలిన హీరోల సంగతి తక్కువ తెలుస్తాయి మనకి. ఏ సినిమాలో రిజెక్ట్ చేశారు ఏమిటనేది. అక్కినేని ధైర్యంగా అవన్నీ రికార్డ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే అక్కినేని మిస్సమ్మలో నటించారు గదా! మిస్సమ్మలో నటించిన తర్వాత అది ఆయన అంతటా ఆయన అడిగి నటించారు. మిస్సమ్మలో నటించిన తర్వాత చక్కెరపాని ఆయన్ని అప్పు చేసి పప్పుకూడు సినిమాలో నటించమని కోరారు. ఆయన ఫ్లాట్‌గా నో చెప్పారు. ఈయన ఏమన్నారంటే అక్కినేని, ఇద్దరు హీరోలతో కలిపి ఈ జగ్గయ్య పాత్ర. ఇద్దరు హీరోలతో కలిపి మీరు ఎందుకు తీస్తారు? చెరో హీరోతో తీయొచ్చు కదా! అంటే చక్రపాణి గారికి ఆయన టిపికల్ ఒక సెటైర్ లాంటి ఉంటుంది. నువ్వు ఇట్లాంటిది ఏదో పెడతావులే అని చెప్పి ఆయన అన్నారట. సో అట్లా ఆయన తప్పించుకున్నారు. అంత డిఎల్ నారాయణ గారు దేవదాస్ సినిమా తీసినటువంటి డిఎల్ నారాయణ గారు తర్వాత ఆయన చేత కొన్ని సినిమాలు ఒప్పించలేకపోయారు. అందులో ప్రధానంగా ఒకటి కన్యాశుల్కం. కన్యాశుల్కంలో గిరీశం పాత్ర ఫస్ట్ సంప్రదించింది అక్కినేని. అయితే అక్కినేనికి అందులో నెగిటివ్ షేడ్స్ ఉంటాయి. ఆ సినిమా హీరో పాత్ర అంటూ లేదు. ఆ సినిమా ఎక్కువగా ఆడదని చెప్పి ఆయనకి ఖచ్చితంగా అభిప్రాయం ఉంది. అందుకని చేయనన్నారు. సరే అది అయిపోయిన తర్వాత మళ్ళీ చిరంజీవుల సినిమా వచ్చింది. చిరంజీవుల సినిమా వచ్చినప్పుడు చిరంజీవులు కూడా ఈ ట్రాజడీ కథ నా పర్సనాలిటీకి సూట్ కాదు, నన్ను వదిలేయమన్నారు. అప్పుడు కొంచెం ఆయన బాధపడ్డారు డిఎల్ నారాయణ గారు. ఏమిటి నేను ఇంత జాగ్రత్తగా బాగా చూసుకున్న అక్కినేని ఇలా చెప్తాడా నాగేశ్వరరావు అని చెప్పని. ఎందుకంటే డిఎల్ గారి భార్యకి చాలా పట్టింపు ఎక్కువ. సో డిఎల్ గారు మనవాడేలే అని చెప్పి అక్కినేని తీసుకెళ్ళి ఇంట్లో భోజనం పెట్టేవాట. ఆయనకి పిల్లలు లేరు. అందువలన అక్కినేని అంటే చాలా వాత్సల్యం. అలా డిఎల్ గారు చాలా బాధపడ్డారు. ఏమిటి ఇట్లా అన్నాడని. ఇదే డిఎల్ గారికి మళ్ళీ అక్కినేని దొంగల్లో ధర సినిమా చేసి పెట్టారు. అది ఆయన 60వ సినిమా కూడా. మళ్ళీ ఆయనే ఏకవీరి సినిమాకి మీరు నాగేశ్వరరావు గారు కలిసి చేస్తే బాగుంటుందంటే ఆ కథ అక్కినేనికి నచ్చలేదు. మరి ఏదో ఎందుకన్నా కానీ ఒప్పుకోలేదు. చివరికి కాంతారావు గారు చేశారనుకుంటే అది వేరే విషయం. అంటే వీళ్ళందరూ అక్కినేనికి కావాల్సిన వాళ్ళే. కానీ ఆయన చెప్పడానికి నో చెప్పడానికి ఆర్టిస్ట్ తప్పకుండా చెప్పాలి అనేటువంటి అభిప్రాయం అక్కినేనికి ఉండేది. అంతదాకా ఎందుకు, శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమా ఉంది కదా, కేవీ రెడ్డి గారు మొదట కృష్ణుడి పాత్ర ఇవ్వమన్నారు నాగేశ్వరరావు గారిని. అయితే అక్కినేని ఒప్పుకోలేదు. మీరు ఆల్రెడీ మాయాబజార్లో రామారావు గారు చూపించేశారు బ్రదర్ని కృష్ణుడిగా, ఇప్పుడు నేను వేస్తే బాగుండదు అంటే. కేవీ రెడ్డి గారి ఉద్దేశం ఏమిటంటే, అర్జునుడు ఒక మహాయోధుడు, సూర్యుడు, అతని పర్సనాలిటీకి ఎన్టీఆర్ సరిపోతారు అని ఆయన అనుకున్నారు. మీరు ఆల్రెడీ జయంతి పిక్చర్స్ బ్యానర్ తోటి పెళ్లినాటి ప్రమాణాలు తీసి అంటే ఇది జయంతి పిక్చర్స్ మీద తీశారు. ఇది కేవీ రెడ్డి గారి సొంత సినిమా. ఆల్రెడీ ఒకసారి దెబ్బతిని ఉన్నారు, రెండోసారి ఆ ప్రయత్నం చేయకండి అని చెప్పేశారు. ఒప్పుకోలేదు. అలాగే ఎన్టీఆర్ గారు కూడా దానవేశ్వరకంలో బ్రదర్ మీరు కృష్ణుడి పాత్ర వేయండి అని అడిగితే, మీరు కృష్ణుడి పాత్ర వేసిన తర్వాత ఇంకెవరు సరిపోరండి, నేను వేయను బ్రదర్ అని చెప్పేశారు. కర్ణుడి పాత్ర వేయమన్నా కూడా వద్దన్నారు. పాండవులంతా మరుగుజ్జులు అయిపోతారు, వద్దండి అని చెప్పి ఆయన తప్పుకున్నారు. అంతకన్నా మీరు చాణక్య చంద్రగుప్త తీస్తామని ఎప్పుడు చెప్పారు, ఆ చాణక్య చంద్రగుప్తలో నాకు చాణక్యుడు రోల్ ఇవ్వండి అని చెప్పారు. అలా చాణక్య చంద్రగుప్తలో అక్కినేని నటించారు. ఇంకా కొన్ని సందర్భాల్లో ఒకసారి ఆయన కాశ్మీర్లో ఉంటే భరణి సంస్థ అంటే ఆయన చాలా ప్రేమ. రామకృష్ణ గారు, భానుమతి గారు ఆయన ఎంతో ప్రేమగా చూసుకుని, ముఖ్యంగా రామకృష్ణ గారు ఆయన భాషని చాలా సంస్కరించారట. అక్కినేనికి ఒక ఊత పదం ఉండేది. టిపికల్గా ఒక రూరల్ స్లాంగ్లో ఉండే ఊత పదం ఉంటే రామకృష్ణ గారు ఆయనతోటి పోట్లాడి లేదంటే గట్టిగా మందరించి ఆయన భాషని మార్చుకునేలా చేశారు. అలాగే ఆయన బిఎన్ రెడ్డి గారు కూడా తలుచుకుంటారు. బిఎన్ రెడ్డి గారు కూడా మీరు హిందూ పేపర్ చదివితే బాగుంటుంది, మీరు స్టార్గా రాణిస్తారు, మీకు మంచి ఇంగ్లీష్ మీద పట్టు కూడా ఉండాలంటే హిందూ పేపర్ చదవండి అని చెప్పి సలహా ఇచ్చాక అక్కినేని పాటించారు కూడా. సో ఇంతకీ మనం భరణి వాళ్ళు ఏంటంటే, వాళ్ళు ఈయన కాశ్మీర్లో ఉన్నప్పుడు ఎందుకో ఆయన రెస్ట్ కోసం వెళ్ళినప్పుడు
మేము చింతామణి తీస్తున్నాం, అందులో మీరు బిల్వమంగళి పాత్ర వేయాలన్నమాట. అక్కినేని గారు నిర్ఘాంతపోయారట. ఈ వీళ్ళు లైలా మజ్ను లాంటి సినిమా తీసిన వాళ్ళు మంచి సినిమా తీసి ఈ చింతామణి లాంటి సినిమా భానుమతి వేయటం ఏమిటి, నన్ను వేయమని చెప్పడం ఏమిటి అని చెప్పి మీరు ఆ ప్రయత్నం విరమించుకుంటే మంచిది, నేను నటించలేను అని చెప్పేశారట. ఆయన ఇంకో లెటర్ వచ్చింది. ఆ లెటర్ రాసిందేమో ఆదినారాయణరావు గారు, అంజలి దంపతులు. వాళ్ళేమో శకుంతల సినిమా తీస్తాము, మీరు అందులో దుష్యంతుడి పాత్ర వేయాలని కోరారట. లేదండి, అది కూడా నేను బాగుండదు, నేను చేయలేను, వద్దని చెప్పి ఇద్దరికి గట్టిగా రాసేశారు. సరే, చింతామణి సినిమా తర్వాత వాళ్ళు ఎన్టీఆర్ని పెట్టి తీశారు, అది వేరే విషయం. ఎన్టీఆర్ అడిగారు కూడా, ఏం బ్రదర్ మిమ్మల్ని అడిగారు కదా, మీరు ఎందుకు చేయనన్నారు అంటే, నాకేదో కాల్ షీట్స్ సమస్య వచ్చిందిలేండి అని చెప్పి అక్కినేని దాటవేశారట. ఇదే కాకుండా మరికొన్ని చిత్రాల్లో మనం ఎవరు ఊహించండి, ఎంఎస్ రెడ్డి గారు హరిశ్చంద్ర సినిమా నీతో తీస్తానని చెప్పి పట్టుబట్టారట అక్కినేనితోటి. అక్కినేని చెప్పారట, ఆల్రెడీ 3 సార్లు తీశారండి, విజయవాడలో ఆల్రెడీ తీసి హరిశ్చంద్ర దెబ్బతిన్నారు, మళ్ళీ మీరు ఎందుకు ట్రై చేస్తారు, వద్దు, నేను హరిశ్చంద్ర మహారాజుగా సరిపోను, కాటికాపర్గా సరిపోతాను, కానీ నన్ను వదిలేయండి మహాప్రభు అని చెప్పి తప్పించుకున్నాను అని చెప్పి చెప్తారు. ఇలా అక్కినేనికి రక్త సంబంధం సినిమా కూడా శివాజీ గణేశన్ వేశారు కదా, ఆ సినిమాని తీసినప్పుడు ఫస్ట్ అక్కినేనినే సంప్రదించారు. అయితే అక్కినేని చెప్పారట, ఒకటేమిటంటే సావిత్రి నేను హీరోయిన్గా చాలా సినిమాల్లో వేసిన తర్వాత అన్నా చెల్లెలుగా చూడటానికి ఇష్టపడరు, బాగుండదు, కాబట్టి నేను వెయ్యను, మరోలా అనుకోకండి అని చెప్పి. అంటే ఒక హీరో ఎక్కడ ఫామ్గా నో చెప్పాలో అక్కడ చెప్పడం అనేది బహుశా అక్కినేని గారు ఈ నో చెప్పేటువంటి పద్ధతిని ఎక్కువ పాటించారేమో అని చెప్పి అనిపిస్తుంది. అలా అని చెప్పి 1-2 సార్లు ఎస్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అది ఎలాంటిది చెప్పే ముందర ఒకసారి ఒక సినిమా ఏవిఎం వాళ్ళు సదారమ ఆ సినిమా పేరు, ఆ సినిమా తెలుగులో తీస్తున్నారు. ఆ సినిమాలో దొంగ పాత్ర అయింది. అక్కినేని గారు 3 రోజులు షూటింగ్ చేసిన తర్వాత ఆయన మనసులో అశాంతి రేగింది. నేను చేయకూడదు, నేను చేసే పాత్ర కాదనిపించి చెట్టియార్ గారి దగ్గరికి వెళ్ళారు. చెట్టియార్ గారు, ఈ సినిమా నేను చేయలేను, 3 రోజులు షూటింగ్ వేస్ట్ అయిపోయింది, మీరు నాకు ఇచ్చిన డబ్బు అలాగే ఎంత ఖర్చు అయింది చెప్పండి, అది కూడా మీకు ఇచ్చేస్తానన్నారు. చెట్టియార్ గారు, అలా ఎలా అంటారు మీరు, మీకు డిస్ట్రిబ్యూటర్స్ చెప్పేశాము, మీ పోస్టర్లు వేయిస్తున్నాము ఈ స్టేజ్లో అంటే, చివరికి మళ్ళీ చక్రపాణి గారు రంగంలో వచ్చి చెట్టియార్ గారు చెప్పారట, ఆడు మొండాడయ్యా, వినడు, వదిలేసేయి అన్నట్ట. ఈ చెట్టియార్ గారు ఒక కండిషన్ లాంటిది పెట్టారు. ఓకే, మీరు ఇప్పుడు వేయనన్నారు, ఓకే, అయితే మేము మళ్ళీ ఇంకో సినిమా తీసినప్పుడు అందులో ముఖ్య పాత్ర ఏదైనా ఉంటే మీరు వెయ్యాలి అన్నట్ట. అక్కినేని సరే అన్నారు. అలా వచ్చింది ఈ భూకైలాస్ చిత్రంలో అక్కినేని నారదుడిగా నటించారు. ఆయన పారితోషికం తీసుకోలేదు, ఎందుకంటే అప్పుడు ఆ పారితోషికం వాళ్ళు డబ్బులు రిటర్న్ ఇస్తానంటేనేమో చెట్టియార్ గారు తీసుకోలేదు. సో అందుకని చెప్పి ఇక భూకైలాస్ చిత్రంలో నటించినప్పుడు ఆయన ఏం పారితోషికం విడిగా తీసుకోలేదు. అలాగే మరొక సందర్భంలో పర్వతనేని మల్లికార్జునరావు గారు ఈ మంచి కుటుంబం అనేటువంటి సినిమా తీశారు, గుర్తుండే ఉంటుంది, మనసే అందాల బృందావనం పాట. అయితే ఆ సినిమా మోటార్ పిళ్ళై సుందరం అనేటువంటి తమిళ సినిమా వాసన్ తీశారు, జెమినీ ప్రొడక్షన్స్ పేరుతోటి. అయితే మల్లికార్జునరావు గారు, అయ్యా నేను రైట్స్ తీసుకున్నాను, మీరు నటించాలంటే అక్కినేని గారికి ఇష్టం లేదు. అక్కినేని ఏమన్నారంటే, ఒకటి వయసు మళ్ళిన పాత్ర, 2 భార్యలు ఉన్నారు, నన్ను హీరోగా చూసేవాళ్ళు ఎవరికి నచ్చదు, మీరు తీసిన వృధా అని చెప్పి అన్నారు. అప్పుడు వాసన్ గారు అక్కినేనికి ఫోన్ చేసి, ఒకసారి నేను మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కలుస్తాను అన్నట్ట. అంత పెద్ద ఆయన నన్ను వచ్చి కలవడం ఏమిటి అని చెప్పి అక్కినేని, వాసన్ గారు మీరెందుకండి, నేనే వస్తాను మిమ్మల్ని కలుస్తాను. లేదు నేనే వస్తానని వాసన్ గారి ఇంటికి వెళ్ళి అక్కినేనితో కూర్చుని మాట్లాడి, ఈ సినిమా పాత్ర మీరు అట్లా అనుకున్నా, దాంట్లో నెగిటివ్ షేడ్స్ అనిపించినా సెకండ్ హాఫ్ అంతా ఆ సినిమా పాజిటివ్గా మారుతుంది, వృద్ధాప్యం అంటారా, మీరు ఎప్పుడో అప్పుడు వేస్తారు, దీని ఒక ఎక్స్పెరిమెంట్గా భావించేయండి అని చెప్పి ఒప్పించారు. అక్కినేని ఒక మంచి మాట అన్నారండి, ఒక పని మనకి కావాలి అవతల వ్యక్తి అన్నప్పుడు మనం వెళ్ళి ఆ వ్యక్తిని పర్సనల్గా కలుసుకుని ఇంటికి వెళ్ళి, లేదంటే మనమే వెళ్ళి కలుసుకుని మాట్లాడినప్పుడు పని జరుగుతుంది, అది అడిగే పద్ధతి అది అని చెప్పి నేను ఆ రోజు వాసన్ గారి నుంచి నేర్చుకున్నాను అంటారు అక్కినేని. అలాగే అక్కినేని గారిని ఇంకొక సినిమాలో భార్యాభర్తలు,
యాక్చువల్లీ భార్యాభర్తల సినిమాలో కూడా నెగిటివ్ షేడ్స్ ఉంటే కేవీ రెడ్డి హెచ్చరించారట. బా ఎందుకు వేస్తున్నారు మీరు, అందులో నెగిటివ్ షేడ్స్ ఉంటాయి అని చెప్పి అంటే, లేదండి ఈ సినిమా మీకు నప్పదేమో అన్నారట. లేదండి ఇందులో సెకండ్ హాఫ్లో మళ్ళీ మారతాడు అతను, తిరిగిపోతైనా సరే నమ్మకం ఉంది నాకు అన్నట్ట. సినిమా హిట్ అయింది బాగా. ఈయన జడ్జిమెంటు తప్పిన సందర్భాలు ఉంటాయి. ఇల్లరేఖల్లో ఒక పాట, నిలువవే వాలు కళ్ళు దానా వయారి హంస నడకదా అన్నటువంటి పాట అక్కినేనికి ఇష్టం లేదు. ఈ పాట పెట్టారు, హీరో క్యారెక్టర్ డౌన్ చేస్తుంది, వద్దు ఆ పాట అంటే వాళ్ళు ఎవరు వినలేదు. తర్వాత ఈయన మారుతి థియేటర్ విజయవాడ వాళ్ళ అబ్బాయి ఉన్నారు కదా, శ్రీనివాసరావు గారు అబ్బాయిని అడిగేట బాబ్జీని. లేదు లేదు బ్రహ్మాండంగా ఆ పాటకి చాలా రెస్పాన్స్, చాలా బాగుంది, సినిమా బాగుంది, హిట్ అయింది, ఆ పాటకే ఎక్కువ రెస్పాన్స్ అన్నట్టు. అలా ఓసారి మన అంచనా, మనం అనుకున్నా కూడా తప్పుతూ ఉంటాయంటారు ఆయన. అలాగే కొంతమంది డైరెక్టర్లతో ఆయన పేచీలు కూడా వచ్చాయి. ఎలాంటి పేచీలు అంటే క్రియేటివ్ డిఫరెన్సెస్ అంటారు కదా, ఆ రోజుల్లో ఎలా ఉండేవో మనకి అక్కినేని గారి మాటలు వింటే తెలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ పరదేశి అనే సినిమా తీస్తున్నారు, అది హిందీ రీమేక్ తెలుగులో తీస్తున్నారు, ఎల్వి ప్రసాద్ గారు డైరెక్టర్. ఆయన హిందీలో తీసినట్టు తీయకుండా హీరోది ఒక సింపాథెటిక్ పాత్ర, హీరోకి క్లోజప్స్ ఉండాలి, ఈయన తీయకుండా హీరోయిన్కి క్లోజప్స్ ఇస్తున్నారు. ఆయన కోపం వచ్చింది. పదవయ్య రషెస్ చూద్దామంటే ఎందుకండి మీరు చెప్పినట్టు, నా చెప్పిన సలహా మీరు పాటించరు, నేను ఎందుకు చూడాలి అన్నట్టు. ఏమిటో సలహా అంటే, మీరు అక్కడ హీరో మీద ఒక సింపతి రావాలంటే మీరు క్లోజప్స్ హీరో చూపించాలి కానీ హీరోయిన్ చూపిస్తున్నారు తప్పు అంటే, అప్పటికంటారు ఆయన అక్కినేని. అప్పటికే ఎల్వి ప్రసాద్ గారితో నేను సంసారం లాంటి పెద్ద హిట్ సినిమా చేశాను, అప్పుడు ఆయన చెప్పినట్టు నేను చేసిన, నేనేనా ఇంత మారిపోయాను అనుకున్నాను, కానీ ప్రసాద్ గారు నేను చెప్పింది విని నవ్వి సరేలే అలాగే చేద్దాంలే అన్నారు. ఇంకోసారి ఆదిత్య సుబ్బారావు గారితో ఆయన పేచీ వచ్చింది. ఆడపిత్తనం అనేటువంటి సినిమాలో ఒక చోట మీరు నవ్వాలి ఇక్కడ అన్నట్ట ఆదిత్య సుబ్బారావు గారు. ఈయనకి ఇష్టం లేదు నవ్వటం, ఆయనకి అర్థమైంది అక్కినేనికి నవ్వటం ఇష్టం లేదు. ఓ పని చేద్దామండి, 2 షాట్లు తీద్దాం, మీరు నవ్వండి అదొక షాటు, నవ్వకుండా ఉండండి అదొక షాట్ అంటే అక్కినేని గారు షార్ప్గా అన్నట్ట. ఎందుకండి 2 షాట్లు, ఎట్లాగో మీరే ఎయిటరు, ఆ సీన్ ఎత్తేస్తారు, మీరు చెప్పినట్టే చేస్తారండి అన్నట్ట. దొంగరాముడి కోసం అంత వెయిట్ చేసేటువంటి అక్కినేని దుక్కుపాటి మధుసూదనరావు గారు దొంగరాముడి సినిమాలో ఒక మాట తేడా వచ్చింట. ఆయన కేవీ రెడ్డి గారు అందరిలోనూ ఏదో మాట అనేసారట, చాలా నొచ్చుకున్నారు అక్కినేని. నొచ్చుకుని నేను విగ్గు తీసేసి పక్కన పడేసి నేను వెళ్ళిపోయాను, సరే తర్వాత అడ్జస్ట్ అనుకోండి అంటారు. అంటే వీళ్ళందరితోటి ఇన్ని తేడాలు ఇవన్నీ ఉన్నా ఆయన కొన్ని సినిమాలకు నో చెప్పినా పెద్దవాళ్లతోటి ఇష్యూస్ వచ్చినప్పుడు తర్వాత సెటిల్ అయిపోయాయి అంటారు. ఎందుకంటే డిఎల్ నారాయణ గారికి దొంగలో దొంగ సినిమా చేశారు, భానుమతి గారికి బాటసారి విప్రనారాయణ చేశారు. అలా అక్కినేని ఆయన జ్ఞాపకాలు చదివితే, అంటే ఒక నటుడు ఆయన గొప్పతనం ఏంటంటే, నన్ను ఎలా వీళ్ళందరూ కలిసి నన్ను తీర్చిదిద్దారు, వీళ్ళందరూ నాకు ఆప్తులే, ఎవరితోనైనా డిఫరెన్సెస్ వస్తాయి, డిఫరెన్సెస్ వచ్చాయి కదా అని చెప్పని మనం దూరం అయిపోకూడదు, మళ్ళీ కలుపుకుని వెళ్ళాల్సింది అనేది ఆయన తత్వం. చివరికి ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. లవకుశ సి పుల్లయ్య గారి దర్శకత్వంలో వచ్చింది, తర్వాత వాళ్ళ అబ్బాయి సిఎస్ రావు డైరెక్ట్ చేశారని తెలుసు కదా. లవకుశలో సి పుల్లయ్య గారు అడిగారట, నాయనా నువ్వు లక్ష్మణుడి పాత్ర వేస్తే బాగుంటుంది అని చెప్పి. అక్కినేని వాళ్ళిద్దరు కలిసి పనిచేయలేదు. సరే ఎక్కువ మాట్లాడకుండా, ఎక్కువ చర్చలకు వెళ్లకుండా వద్దులేండి మాస్టర్ అని చెప్పి తప్పించుకున్నారు. అంటే ఒక హీరోగా ఆయన వ్యక్తిత్వాన్ని మనం అంచనా వేసినప్పుడు ఎవరిని నొప్పించకుండా, సరే ఆయన నో చెప్పిన సందర్భాల్లో అవతల వాళ్ళు కోపగించుకున్నా, ఆయన క్లోజ్గా ఉండే వాళ్ళతోటి నో చెప్పారు. నో చెప్పినా అలాగే విభేదించినా ఇవన్నీ ఏవి కూడా వీళ్ళందరితోటి నా స్నేహానికి అడ్డు కాలేదు. నేను నో చెప్పడం అనేది వీళ్ళందరితోటి నా స్నేహం జారిపోవటానికి, నా స్నేహాన్ని వదులుకోవటానికి దారి తీయలేదు, అది నేను కాపాడుకుంటూ వచ్చానంటారు. ఇవి అక్కినేని నట జీవితంలో ఆయన నో చెప్పిన సందర్భాలు, ఆయన పెద్దవాళ్లతో పేచీ పడినటువంటి కొన్ని సందర్భాలు.
సో మరికొన్ని అక్కినేని విశేషాలు, మరికొన్ని ఆయనకి కలిసి రాని సినిమాలు కొన్ని ఉన్నాయి. ఆ సినిమాల గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, రేడియో రాంబాబు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.